హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రీతమ పార్ట్ 61 చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి, మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రీతమ పార్ట్ 61. సాత్వికి తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది మను. ఆ ప్లాన్కి సరిపడ్డ మనీ తన దగ్గర లేవని చెప్తాడు సాత్విక్. అద్వైత్ ఆఫీస్లో జాబ్ చేస్తానని అతనికి చెప్తుంది మైత్రి. అద్వైత్ పాత ఫోన్ ఓపెన్ చేస్తే చిన్ని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని భావిస్తాడు ప్రవీణ్. ఇంటికి వచ్చిన మయూర్కి తనిషా చాలా బాధపడుతుందని చెప్తుంది సంయుక్త. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మయూర్ ఒక్క పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచి తన పక్కనే ఉన్న మయూర్ని భయంగా చూస్తూ ఉంది తనిషా. అతను తనని ఏం చేస్తాడో అన్న భయం ఆమెకి అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఆమె భయాన్ని అర్థం చేసుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కుతూ, ఇట్స్ ఓకే, కూల్గా ఉండు, వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూస్తాను అని ఆమెకి ధైర్యం చెప్తాడు మయూర్. అతను అలా చెప్పడంతో అతను తనను క్షమించాడు అని అర్థం చేసుకుని, మోక్షిత్కి ఎలా ఉంది మయూర్ అని కొంచెం కంగారుగా అడుగుతుంది తనీషా. ప్రమాదమేమీ లేదు, బుల్లెట్ తీసేస్తారు, 2 డేస్లో ఇంటికి పంపించేస్తారు చెప్పాడు మయూర్. ఐఎమ్ సో సారీ, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే కనుక అక్కడికి వెళ్లకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. శిల్ప ఫోన్ చేసి డాడీకి సీరియస్గా ఉందని చెప్పగానే ముందు వెనుక ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోయాను. నేను అలా వెళ్లకుండా ఉండవలసింది అని తల వంచుకుని బాధగా చెప్పింది తనీషా. ఈ విషయంలో ఆమె ఎంత బాధపడుతుందో అర్థమవడంతో ఇప్పుడు ఏమనుకున్నా ఏమీ లాభం లేదు, కానీ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకో, అంతే చాలు అన్నాడు మయూర్. అలాగే, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంది తనీషా. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు మయూర్. సరే అని పైకి లేచిన తనిషకి నీరసం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెను పడకుండా ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి పట్టుకున్నాడు మయూర్. అతని చెయ్యి తన లేలేత నడుం మీద బిగుసుకునేసరికి మనసులో ఏదో అలజడి ఆమెలో మొదలయ్యింది. దానితో అతని కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోయింది తనిషా. ఆమె కళ్ళలోకి చూస్తున్న మయూర్కి కొంచెం సేపటి ముందు హాస్పిటల్లో జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్స్ మోక్షిత్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో అందరూ రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు. రిలాక్స్ అయిన మయూర్, అసలు ఇదంతా దాని వల్లనే వచ్చింది, చెప్తాను దాని సంగతి అని ఆవేశంగా బయటికి వెళుతూ ఉండగా అతను వెళ్ళడం చూసి అతని చెయ్యి పట్టుకుని ఆపాడు శ్రీహరి. నన్ను వదలండి డాడీ, ఈరోజు తన అంతు చూస్తాను అని కోపంగా అన్నాడు మయూర్. నోరు ముయ్యరా ఇడియట్, అంతు చూస్తాడంట అంతు. నువ్వు ఇలా ఆమె అంతు చూస్తావనేనా నిన్ను నమ్మి ఆ ధర్మేంద్ర గారు తన కూతుర్ని నీ చేతిలో పెట్టింది అని కొంచెం కోపంగా అన్నాడు శ్రీహరి. ఆ మాటతో మయూర్ శ్రీహరి వైపు అయోమయంగా చూశాడు. ధర్మేంద్ర గారు నీకు అప్పగించింది ఒక బాధ్యతని కాదురా, తన ప్రాణాన్ని. నువ్వైతే జీవితాంతం తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటావు అని ఆయన నిన్ను నమ్మి తనని నీ భార్యగా చేసి నీ చేతుల్లో పెట్టారు. ఆయన అది నీకు అర్థమవుతుందా అది అని అడిగాడు శ్రీహరి. తను ఏమీ నా భార్య కాదు డాడ్, ఈ ప్రాబ్లం తీరగానే తను ఎవరో నేనెవరో, మా ఇద్దరి మధ్య ఎటువంటి బంధము ఉండదు కోపంగా అన్నాడు మయూర్. మళ్ళీ ఆ మాట అన్నావంటే చెప్పు తీసుకు కొడతాను విధవా. నిజంగా నువ్వు తనని మీ డిఎస్పీ కూతురుగా చూసి ఉంటే అలా మాట్లాడితే తన మీద ఇష్టం వచ్చినట్లు చేసుకునేంత ధైర్యం చేసే వాడివే కాదు అని అడిగాడు శ్రీహరి. ఆ మాటకి తల వంచుకున్నాడు మయూర్.
చెయ్యవురా. తను నీ భార్య అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కాబట్టే తన మీద నీకు ఉన్న హక్కుని నువ్వు ఈ విధంగా చూపిస్తున్నావు. అలాగే తన మీద నీకు ఉన్న ప్రేమను కూడా నీ మనసుతో చూడు. అప్పుడు ఆమె వేరు, నేను వేరు అన్న మాట కూడా నువ్వు అనడానికి ఒప్పుకోలేవు. నువ్వు తన మెడలో కట్టిన పసుపు తాడికి ఎంతో పవిత్రత ఉంది మయూర్. దాన్ని మీ ఇష్టానికి వాడుకుని దానికున్న విలువను పాడు చేయవద్దు. నువ్వు తను ఏమనుకున్నా మీ ఇద్దరు భార్యాభర్తలు. ఒక భర్తగా ఆమెకి దగ్గరవ్వు. అంతే తప్ప నీ మూర్ఖత్వంతో ఆమెను దూరం చేసుకోకు. మీ మనసులు ఎలా ఉన్నా, మీరు ఎలా ఉన్నా తనిషా సుదర్శన్ ఫ్యామిలీ కోడలు. తనకు ఆ ఇంటి నుండి పంపించే అధికారం ఎవ్వరికీ లేదు. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ చెప్పాడు శ్రీహరి. దాంతో మౌనంగా ఇంటికి బయలుదేరాడు మయూర్. అలా గతం నుండి బయటకు వచ్చి తనిషా కళ్ళలో తనపై కనిపిస్తూ ఉన్న ప్రేమని చూస్తూ ఉన్నాడు మయూర్. ఎంతసేపటికి తనని అతను వదలకపోవడంతో మయూర్ అని చిన్నగా వణుకుతున్న గొంతుతో పిలిచింది తనిషా. ఆమె పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి ఆమెని లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకువచ్చాడు మయూర్. ఇట్స్ ఓకే మయూర్, నన్ను దించు, నేను నిలబడగలను అని అతి కష్టం మీద అంది తనిషా. సరే అని ఆమెని కిందకి దించాడు మయూర్. కానీ ఆమె నీరసం వలన నిలబడలేకపోతుంది. అది చూసి ఆమెని గోడకి హోల్డ్ చేసి, ఇక్కడే వాల్ని సపోర్ట్ చేసుకుని నిలబడు, ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి తనిషా దగ్గరికి వెళ్ళి ఆమెను పట్టుకుని ఆమె వేసుకుని ఉన్న టాప్కి ఉన్న జిప్ తీశాడు మయూర్. దాంతో కంగారుగా, ఏ మయూర్, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది తనిషా. నేను నీ హస్బెండ్ని, జూనియర్ డిఎస్పి. నాకు ఈ హక్కు ఉంది. అయినా నేనేమీ ఈ హక్కుని అడ్డు పెట్టుకుని అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. యూ డోంట్ వరీ అని అన్నాడు మయూర్. దాంతో కొంచెం కామ్ అయింది తనిషా. చీకట్టుగా ఉన్న గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మయూర్ మెల్లిగా తనిషా డ్రెస్ తీసి షవర్ ఆన్ చేశాడు. పైనుండి పడుతున్న నీళ్లతో పాటుగా మయూర్ చేతులు తనిషా ఒంటి మీద కదులుతూ ఉన్నాయి. దానితో ఏదో తెలియని అలజడి, మైకం ఆమెలో మొదలయ్యింది. ఇంకా మయూర్ సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. తనిషా ఎత్తుపల్లాలన్నీ తన చేతులతో కొలుస్తూ ఉంటే తనలో రగులుతున్న గాఢమైన కోరికను బలవంతంగా అణుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతని చేతి స్పర్శ తన శరీరంలో ఏదో అగ్ని రాజేయడంతో తట్టుకోలేని తనిషా మయూర్ని గట్టిగా హత్తుకుంది. తనిషకి స్నానం చేయించడానికి వచ్చేటప్పుడు మయూర్ డ్రెస్ తీసి టవల్ కట్టుకుని రావడంతో ఇద్దరి శరీరాలు ఒకటిగా కలిసిపోయాయి. అలా హత్తుకోవడంతో ఒకరు తీసుకునే శ్వాస శబ్దం మరొకరికి వినిపిస్తూ ఉంది. ఆమె యథ సంపద తన శరీరాన్ని తాకుతూ ఉంటే మయూర్కి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపించి షవర్ ఆఫ్ చేసి అక్కడ ఉన్న టవల్ వెతికి ఆమె శరీరం చుట్టూ చుట్టి ఆమెని ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్పై కూర్చోబెట్టాడు. మయూర్ చేసిన పని వలన ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంది తనిషా. కబోర్డ్లోంచి ఒక నైట్ డ్రెస్ తీసి ఆమెకిచ్చి, కుదిరితే వేసుకో, లేకపోతే నేను వచ్చి వేస్తాను అని అన్నాడు మయూర్. అతని వైపు చూడాలి అంటే ఎంతో సిగ్గు బిడియంగా అనిపించడంతో తల వంచుకుని అని అంది తనిషా. ఆమె అలా అనడంతో ఫాస్ట్గా వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని దాని కింద నిలబడి తనలోని వేడిని అంతా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మయూర్. అలా ఎంత ప్రయత్నం చేస్తున్నా అతని మనసులో రేగిన అలజడి మాత్రం తగ్గడమే లేదు. తను నా భార్యనే కదా, ఇందులో తప్పేముంది అని అతని మనసు వేసే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక
అయోమయ పరిస్థితిలో పడ్డాడు. అతను ఇంచుమించు తనిష పరిస్థితి కూడా అలానే ఉంది. అతి కష్టం మీద బెడ్ పై కూర్చుని నైట్ వేర్ వేసుకుంది తనిష. ఒక 15 మినిట్స్ తర్వాత బయటికి వచ్చి ఆమెకు ఫుడ్ పెట్టి చాలా లేట్ అయింది, పడుకో అని అన్నాడు మయూర్. సరే అని బెడ్పై వాలిపోయింది తనిష. ఆమె పడుకోవడం చూసి వెళ్ళి భోజనం చేసి వచ్చి ఆమె పక్కనే పడుకున్నాడు మయూర్. అతను పడుకున్న 5 నిమిషాలకి అతని గుండెలపైకి చేరిపోయింది తనిష. అది చూసి ఆమె వైపు చూసి భయపడకుండా పడుకో అని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు మయూర్. అతను అలా చేయడంతో అతని కౌగిలిలో చిన్న గువ్వ పిల్లలా ఒదిగిపోయి హాయిగా నిద్రపోయింది తనిష. ఇప్పటివరకు ఆమెలో ఉన్న భయం ఇప్పుడు ఆమెకి లేదు. సురేంద్ర సహాయంతో మెల్లిగా గదిలోకి వచ్చాడు అశ్విన్. అతన్ని బెడ్పై పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు సురేంద్ర. అది చూసి ఆ గదిలోకి వెళ్ళింది ధాత్రి. ఆమెను చూసి చాలా థ్యాంక్స్ ధాత్రి గారు అన్నాడు అశ్విన్. నా పేరు ధాత్రి గారు కాదు, జస్ట్ ధాత్రి శ్రీవల్లి. అయినా థ్యాంక్స్ దేనికి అని అయోమయంగా అతన్ని చూస్తూ అడిగింది ధాత్రి. శ్రీహరి చెప్పింది విని తనిషని ప్రేమగా మయూర్ చూసుకుంటాడా? ధాత్రి అశ్విన్ల బంధం బలపడనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మరిన్ని మంచి స్టోరీస్ మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.